హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇక్కడ బాబా ఒక మాట చెప్తున్నారనమాట. ఒక సందర్భంలో అదేంటనేది చూద్దాం. ఎవరైనా తమంతట తాముగా షిరిడీ రాలేరు. నా అనుమతి లేనిదే ఎవ్వరూ నన్ను దర్శించలేరు. నాకు ఎవరి ప్రచారం అవసరం లేదు. అలాగే నా వాళ్ళు ఏ మూల ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాక్కున్నట్లు నా దగ్గరికి లాక్కుంటాను. ఎవరైనా షిరిడీ వచ్చారంటే అది నా అనుగ్రహం ఫలితమే అని చెప్పేసి ఒకానొక సందర్భంలో బాబా చెప్తున్నారనమాట. యాక్చువల్లీ ఈ మాటలనేవి ఈ సంభాషణ అనేది ఎప్పుడు జరిగిందంటే, ఇది శ్యామకిను బాబాకి మధ్యలో జరిగిన సంభాషణ అనమాట. యాక్చువల్లీ శ్యామకి ఎప్పటి నుండో ఒక డౌట్ అనమాట. బాబాని దర్శించుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. ఒక మారుమూల కుగ్రామమైన షిరిడీలో ఒక పాత మసీదులో నివసిస్తున్న బాబాని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తున్నారు కదా. ఏ ప్రచారం లేని బాబాని దర్శించుకోవడానికి ఇంతమంది జనం ఎలా వస్తున్నారు అని చెప్పేసి శ్యామకి ఎప్పటి నుండో ఒక డౌట్ ఉండేదంట. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి బాబా ఈ సమాధానం అనేది చెప్పారు. సో కంప్లీట్లీ ఇది కాన్వర్జేషన్ బిట్వీన్ శ్యామ అండ్ బాబా, వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. శ్యామకు వచ్చిన సందేహం బాబా నివృత్తి చేశారనమాట. ఇలాగా ఎవరైనా తమంతట తాముగా షిరిడీ రాలేరు. నా అనుమతి లేనిదే ఎవరూ నన్ను దర్శించలేరు. నాకు ఎవరి ప్రచారము అవసరం లేదు. అలాగే నా వాళ్ళు ఏ మూల ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్లు నా దగ్గరికి లాక్కుంటాను. ఎవరైనా షిరిడీ వచ్చారంటే అది నా అనుగ్రహ ఫలితమే అని చెప్పారు బాబా. ఎక్కడో ఉన్న ఒక మారుమూల కుగ్రామం షిరిడీ, అందులో ఉన్న ఒక పాత మసీదు, అక్కడున్న బాబా. ఆ బాబాని దర్శించుకోవడానికి ఏ ప్రచారం లేని ఎంతోమంది భక్తులు, ఏ ప్రచారం లేని బాబాని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. అసలు ఇంతమంది జనం ఎలా వస్తున్నారు షిరిడీకి అనేది శ్యామ డౌట్. ఒక్క నిమిషం మనం శ్యామ స్థానంలో ఉండి, అలాగే నెక్స్ట్ మినిట్ బాబా స్థానంలో ఉండి, ఎప్పుడో జరిగిపోయిన సంఘటన కదా, దీన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ వీడియో అంటే నాకు చాలా ఇష్టం. బాగా పరిశీలిద్దాం ఈ వీడియోని. ఫస్ట్ ఇప్పుడు నేను శ్యామని, ఇప్పుడు నాకు డౌట్ అనిపిస్తుంది అన్నమాట. షిరిడీ అనేది ఒక మారుమూల గ్రామం, ఒక పాత మసీదులో బాబా నివసిస్తున్నారు. ఇది కామన్ కదా, మనకు తెలిసిన విషయమే. ఈ పాత మసీదులో నివసిస్తున్న బాబాని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు వస్తున్నారు. ఓకే, నేను శ్యామని, నేను బాబాతో ఉన్నాను, ఫస్ట్ నుండి బాబా నాకు తెలుసు. ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది బాబాని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఏరియాకి ఇంత జనం ఎలా వస్తున్నారు? ఏ ప్రచారం లేని బాబాని దర్శించుకోవడానికి ఎంతమంది జనం ఎలా వస్తున్నారు అన్న సందేహం వచ్చింది. అంటే నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ ఉందన్నమాట. రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారు, ఏంట్రా బాబు ఇంత జనం వస్తున్నారు, అసలు బాబా గురించి అసలు పబ్లిసిటీయే లేదు కదా, అయినా వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారు అని చెప్పేసి నేను శ్యామని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు బాబా దానికి సమాధానం చెప్తున్నారు. ఎప్పటికీ నాకు ఇష్టమైన వీడియోగా ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు నేను బాబాని, నేను సమాధానం చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, ఎవరైనా తమంతట తాముగా షిరిడీ రాలేరు. షిరిడీకి రావాలంటే వాళ్ళంతట వాళ్ళు రాలేరు. ఫస్ట్ పాయింట్. నేను షిరిడీ వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళలేను.
ఎందుకు అంటే, నా అనుమతి లేనిదే ఎవరు నన్ను దర్శించలేరు. బాబా బ్లెస్సింగ్స్ ఉంటేనే అంటే ఆ రోజుల్లో బాబా అక్కడున్నారు గదా! సో, అను ఆయన అనుమతి, ఆయన పర్మిషన్ ఉంటేనే షిరిడీ వాళ్ళు ఆయన్ని వచ్చి దర్శించుకోగలరు. ఆయన అక్కడ దర్శించుకోవడం గురించి చెప్పట్లేదు. ఆయన ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు ఆయన్ని దర్శనం చేసుకోలేరు అని జెప్తున్నారు. నాకు ఎవరి ప్రచారం అవసరం లేదు. బాబాకి పబ్లిసిటీ అవసరం లేదని జెప్తున్నారు. అలాగే నా వాళ్ళు ఏ మూల ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాక్కున్నట్లు నా దగ్గరికి లాక్కుంటాను. ఆయనకి కావాల్సినోళ్ళు ఎక్కడెక్కడున్నా కూడా ఆయన దగ్గరికి ఆయన రప్పించుకోగలరు. ఎవరైనా షిరిడీ వచ్చారంటే ఆయన అనుగ్రహ ఫలితం వల్లే రాగలుగుతున్నారు అని చెప్పేసి ఫైనల్‌గా బాబా చెప్పారనమాట. ఇప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ చెప్తాను. ఈ వర్డ్స్ ఎందుకిష్టం? ఎందుకిష్టం అంటే ఇది నా లైఫ్‌లో జరిగింది. చాలామంది లైఫ్‌లో జరిగింది. ఇక్కడ ఏముంది అంత ఇంపార్టెన్స్ ఈ వర్డ్స్‌లో? ఇది సత్యం కాబట్టి అక్కడ ఉందన్నమాట. ఎవరైనా తమంతట తాముగా షిరిడీ రాలేరు. నా అనుమతి లేనిదే ఎవరు నన్ను దర్శించలేరు. నాకు ఎవరి ప్రచారం అవసరం లేదు. ఎంత దూరంలో ఉన్నా నేను రప్పించుకోగలను నా వాళ్ళని. ఎవరైనా షిరిడీ వచ్చారంటే నా అనుగ్రహం వల్లే. ఇక్కడ మెయిన్ నేను ఒక పాయింట్ మీద కాన్సంట్రేషన్ చేస్తానన్నమాట. నాకు ఎవరి ప్రచారం అవసరం లేదు. బాబాకి నిజంగానే ఎవరి ప్రచారం అవసరం లేదబ్బా! ఎందుకంటే ఎవ్వరికీ కూడా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అనుకోవడం, సాయిబాబా టెంపుల్స్ మనందరి ఊర్లలో ఉన్నాయి కదా! సాయిబాబా గుడికెళ్ళడం, ఆయనకి దండం పెట్టుకోవడం, ఆయన హారతి పాడే టైంలో పార్టిసిపేట్ చేయడం, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని అక్కడ ఆడియో పెడతారు కదా! అవి వింటున్నప్పుడు మనసులో ఎప్పుడైనా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అనగానే ఏదో ఒక ప్రెజెన్స్ మనల్ని పలకరించినట్టు ఉంటది. భయంలో ఉన్నప్పుడు ధైర్యంగా, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయంలాగా ఏదో ఒక ప్రెజెన్స్ ఎప్పుడు అలాగా ఫాలో అవుతూ ఉంది. నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది. సో, అలాంటప్పుడు ప్రచారంతో పనేముంది? ప్రచారం అవసరం లేదు. నిజమే ఈ మాట. బాబాకి ప్రచారం అవసరం లేదు. ఇప్పటికీ 2024లో కూడా షిరిడీ సాయిబాబాని భక్తులు విశ్వసిస్తున్నారంటే అదే కారణం. ఆయన నామం తలుచుకొని, ఆయన మనసులో తలుచుకొని, అలాగ కాసేపు మనసులో ధ్యానం చేసుకుంటే, లోపల నుండి ఏదో ఒక ఇన్నర్ ప్రెజెన్స్ లాగా, ఒక ప్రతిబింబంలాగా మనతో మాట్లాడుతున్నట్టు, మన బాధ వింటున్నట్టు, మనకి సలహాలిస్తున్నట్టు, మనకు సహాయం చేస్తున్నట్టు, ఆ ఫీలింగ్ అనేది కలిగిద్దనమాట. అది నిజంగా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సో, అలాంటి ఒక గైడెన్సు ఇన్నర్ హార్ట్ నుండే మనకి కలుగుతుంది గాబట్టి, ఆయనకి ప్రచారం అవసరం లేదు. షిరిడీ సాయిబాబాకి. అవసరం లేదు. ఆయన అనుమతి ఉంటేనే షిరిడీ చేరుకోగలరు. ఆయన అనుమతి లేకపోతే షిరిడీ వెళ్ళలేరు. ఓకే. కొన్ని నిజాలు అంటారు కదా! నిజాలు ఎప్పటికీ మారవు అంటారు కదా! అలాంటి ఒక నిజం ఈ వీడియో అనమాట. ఇక్కడ బాబా చెప్పిన మాటలు. అందుకే దీనికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఫ్రెండ్స్, నేను 1కి 2 సార్లు, 3 సార్లు బాబా వాక్యాన్ని రిపీట్ చేస్తున్నాను అంటే, అది మన వాడుక భాషలో మనకు అర్థం అవ్వాలని రిపీట్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పే మాటే, మన వీడియో మోటో వచ్చేసి బాబా పలికిన మాటల్ని తెలుసుకోవాలనేది. నేను ఎంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా, ఎన్ని చెప్పినా కూడా, నా మెయిన్ కంటెంట్ మాత్రం బాబా వాక్యాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నాకు బాబా వాక్యాలంటే ఇష్టం. అందుకే బాబా వర్డ్స్ వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? బాబా ఆ కాలంలో మాట్లాడిన మాటలు, హేమాది పంత్ బాబాతో పాటు ఉంటూ, బాబా పర్మిషన్ తీసుకొని సచ్చరిత్ర రచించాడు కాబట్టి, ఆ బాబా వాక్యాలు ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. బాబా గురించి సినిమాలు తీస్తారు. రకరకాల వీడియోస్ చేస్తారు. బట్ మూవీస్‌లో ఎవ్రీథింగ్ చూపించలేరు.
అక్కడేంటంటే అది కొన్ని మాత్రమే అక్కడ చూపించగలరు. అదే సచ్చరిత్ర పుస్తకం చదివితే మనం ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సినిమాల్లో చూపించలేకపోయింది కూడా ఇక్కడ క్లియర్‌గా తెలుసుకోవచ్చు కళ్ళకి కట్టినట్టు. ఫస్ట్ పాయింట్. రెండోది మనం ఇప్పుడు రియాలిటీ వరల్డ్‌లో ఉన్నాం. మనం చదువుకున్న వాళ్ళం. మనకి షిరిడీ అందుబాటులో ఉంది. షిరిడీ ఎళ్లి మనం ప్రతి ఒక్కటి కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. బాబా లెండి వనాన్ని పెంచాడు. లెండి వనం ఎక్కడుంది? చెక్ చేయొచ్చు. బాబా ఎవరెవరిని కలిసారు? ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేయొచ్చు మనం. ఆ ఊరు పేర్లు, ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన అక్కడ జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కటి మనం ఆధారాలతో సహా తెలుసుకోవచ్చు. సో, షిరిడీ సాయిబాబా ఈజ్ ఎ లైవ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడి గురించి తెలుసుకోవడానికే మనం ఈ అధ్యాయం అనేది స్టార్ట్ చేసాము. షిరిడీ సాయిబాబా గురించి కొంచెం అటు ఇటుగా మాట్లాడే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని మనం షిరిడీ సాయిబాబా చాప్టర్స్ అనేవి సచ్చరిత్ర నుండి స్టార్ట్ చేసాము. అలాగే వాటితో పాటుగా బాబా వర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటున్నాం. ఓకేనా? బాబా ద్వారా మనం తెలుసుకోవాలి అనుకున్నది ఏంటంటే ఒక్కటే, ఆయన భగవంతుడిని కంప్లీట్‌గా స్టడీ చేయగలిగారు. ఆయనలో భగవంతుడు ఉన్నారని ఆయన నిరూపించగలిగాడు. సో, మన ఇంటెన్షన్ ఏంటి? ఈ దేహం అనేది అశాశ్వతం. మనం పుడతాము, చనిపోతాము. మనకి చివరి తోడెవరు? మన సంపద, మన బాంధవ్యాలా? ఇంకేమైనానా? సో, ఈ క్రమంలో సంపద శాశ్వతం కాదు, బాంధవ్యాలు శాశ్వతం కాదు. ఒంటరిగా పుట్టాం దేవుడి దగ్గర నుండి, ఒంటరిగా దేవుడిలో కలిసిపోతున్నాం. సో, మన చివరి తోడుని మనం డెస్టినేషన్ అనుకోవాలి. ఎక్కడి నుండి వచ్చామో చివరికి అదే మన తోడు అనుకోవాలి. సో, ఆ తోడు ఎవరంటే భగవంతుడు. మన ఈ రియాలిటీ వరల్డ్‌లో భగవంతుడు అంటే మన కంటికి కనిపిస్తాడా? మనకేమన్నా తెలుస్తుందా? అలాంటి సిట్యుయేషన్ లేదు. సో, భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి మనం తెలుసుకోవాలి. షిరిడీ సాయిబాబా భగవంతుని గురించి కంప్లీట్ ఏ బుక్ ఆఫ్ గాడ్ అంటే షిరిడీ సాయిబాబా లైఫ్. సో, షిరిడీ సాయిబాబాని ఆదర్శంగా తీసుకొని భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనమాట. భగవంతుడి గురించి తెలుసుకొని ఆయనే చివరి తోడు కాబట్టి ఆయనకి శరణాగతి అవ్వాలని అనుకుంటున్నాం. ఓకేనా? ఈ క్రమంగా జరుగుతున్నదే షిరిడీ సాయిబాబా అధ్యాయాలు చదవడం, షిరిడీ సాయిబాబా వాక్యాల గురించి తెలుసుకోవడం. మన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని నేను 100% మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సక్సెస్ కూడా అవుద్ది. చూద్దాం. ఈ మోడర్న్ యుగంలో, సైన్స్ యుగంలో, ఎడ్యుకేషన్ యుగంలో బాబాని కరెక్ట్‌గా అర్థం చేసుకుందాము. బాబా అనుగ్రహంతో లైఫ్‌లో ఆధ్యాత్మికంగా దేవుడిని తెలుసుకునే క్రమంలో మంచిగా ముందుకు సాగుదాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.